నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఇంకా ఎవరైనా మన కోరిక తీరలేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిజంగా మనకి తెలిసిన వరాహి అమ్మవారి ఉపాసకులు మనకి చెప్పిన ఒక పరిహారం అండి. ఈ పరిహారాన్ని కనుక చేస్తే నిజంగా నాకు 8 గంటల్లోనే రిజల్ట్ అనేది కనిపించిందక్క. చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్ కనిపిస్తుంది, చాలా శక్తివంతమైన పరిహారము అని చెప్పి చాలామంది అంటున్నారండి. అంటే ఇంతకుముందు కూడా నేను ఈ పరిహారాన్ని తెలియచేశాను. మనకి తెలిసిన వాళ్ళు అమ్మవారికి గుడిలో ఉన్న పూజారులండి, ఉపాసకులు, వాళ్ళు చెప్పిన ఒక మంచి పరిహారం అండి. అందువల్ల ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే మనం పెట్టే ప్రతి వీడియోస్ కూడా అండి, నిన్న అమావాస్య రోజున మనము 2 days ముందు అమావాస్య రోజున వచ్చే మంచి మంచి పరిహారాలు పెట్టామండి. వాళ్ళు అక్క ఆ రోజు రాత్రి మేము ఈ పరిహారం చేసాము, మాకు మార్నింగ్ కల్లా మాకు మంచి రిజల్ట్ కనిపించింది అని. నిజంగా అండి మన నమ్మకంతో చేసే ఏదైనా సరే అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ రోజు మనం చేసే పరిహారాలు ఖచ్చితంగా ఫలిస్తున్నాయని మంచి మంచి కమెంట్స్ వచ్చాయండి. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి మనందరము అనుకుంటూ ఉంటాం, అక్క మా కోరికలు ఇంకా తీరలేదక్క, మీరు చెప్తున్నారు చాలామంది జరుగుతున్నాయని, నాకు మటుకు ఇంకా జరగలేదక్క, నేనేం పాపం చేశానో తెలియటం లేదు అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుందనో, లేదంటే కనుక ఇంకా బాధపడుతున్నానని కానీ, ఆ సమస్యకి తీరటం లేదని కానీ, ఒక డబ్బు సమస్య గురించి కానీ మీరు బాధపడుతూ ఉంటే కనుక, ఇంకా కూడా అక్క డబ్బు మేము ఒకరికి అప్పిచ్చాము, ఆ డబ్బు మాకు తిరిగి రావటం లేదు, దానికోసం మంచి పరిహారం చెప్పండి అనేవాళ్ళు కానీ, ఆరోగ్యం కోసం అక్క ఆరోగ్యం అనేది కుదుట పడటం లేదు, ఆరోగ్యం కుదుట పడాలి అని అంటే కనుక ఏం చేయాలి, మా ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినటం లేదక్క, అదే చాలా దిగులైపోయింది నాకు అని చాలామంది రిపీటెడ్గా ఇదే కమెంట్స్ వస్తున్నాయండి. అలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారం అనేది ఎవరమైనా సరే మనం చేసుకోవచ్చు. అంటే అండి మనం ఎలాంటి నియమాలు నిష్టలు పాటించాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ముహూర్తంలో మీరు పొద్దున్నే లేవగానే చక్కగా బ్రష్ చేసుకొని, బ్రష్ మట్టుకు చేస్తే చాలు, స్నానం చేయాల్సిన అవసరం అనేది లేదు. సాధారణంగా బ్రహ్మ ముహూర్తంలో చాలామంది లెగుస్తూ ఉంటారు, లేచి ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, యోగా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా వరాహి అమ్మవారిని నమ్మి మీరు పూజలు పరిహారాలు చేసేవాళ్ళు, ఇంకా మీ కోరిక తీరలేదనే వాళ్ళు ఇలా బ్రహ్మ ముహూర్తంలో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా బ్రహ్మ ముహూర్తం టైం ఏంటి అని అంటే కనుక పొద్దున్నే అండి తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5 గంటల లోపు ఈ పరిహారాన్ని మనం చేసుకోగలిగితే, నిజంగా అక్క నాకు 5 గంటల లోపు లెగటం కష్టం అని అనుకునే వాళ్ళు, కష్టమైనా సరే మన సమస్య తీరాలి అని అంటే కనుక, నేను ఇలా నైట్ షిఫ్ట్కి వెళ్ళొచ్చానక్క, నాకు ఇలా పొద్దున్నే లెగడం అనేది చాలా కష్టం అని అనుకునే వాళ్ళకి, మనం కొంచెం కష్టపడితేనే కదండి మనకి ఈ పరిహారం అనేది చేసుకుంటేనే కదా మన కష్టాలు తీరుతాయి, నేను ఎలాగైనా చేయాలి, అమ్మవారు నాకు సహాయం చేస్తారని అనుకునే వాళ్ళందరూ కూడా అండి 5 గంటల లోపు బ్రహ్మ ముహూర్తంలో మీరు ఒకే ఒక్క రోజు చేస్తే చాలు, మీకు అనిపిస్తుంది ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇలా చేస్తే నాకు మంచి ఫలితం వస్తుంది అని. బ్రహ్మ ముహూర్తంలో లెగడం అనేది నిజంగా ఆ ప్రపంచమే మనకి ఒక మంచి వరాన్ని కానీ, ఒక మంచి ఆశీస్సులు కానీ ఇవ్వగలిగితేనే మనం పొద్దున్నే లేవగలుగుతామండి. అందరి వల్ల సాధ్యం కాదు. చాలామంది కూడా అలారం పెట్టుకుంటూ ఉంటారు, అక్క నేను పొద్దున్నే లేవాలి, ఇలా పూజ చేసుకోవాలి, ఇలా ఒక పరిహారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారండి. కానీ ఎవరమైతే చాలామంది అలారం అనేది రింగ్ అయినా కూడా మనం ఆఫ్ చేసేసి ఇంకొంతసేపు ఆగి లెగచ్చులే అని చెప్పేసి పడుకునేస్తాం. అలా కాకుండా నిజంగా ఎలాంటి అలారం అనేది లేకుండా మనం పొద్దున్నే కనుక 5 గంటల లోపు లెగగలిగితే నిజంగా అండి ఆ ప్రపంచం మనకి మంచి ఆశీస్సులను ఇవ్వబోతుందని అర్థం, మన కష్టాలు తీరబోతున్నాయని అర్థం. నిజంగా ఆ టైంలో మీరు ఒక్కసారి లేసి చూడండి, మన మైండ్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి సమస్య అయినా సరే ఆ టైంలో తీర్చుకోవడానికి మంచి అవకాశం అండి ఈ బ్రహ్మ ముహూర్తం అనేది. అందువల్ల మీరు 5 గంటల లోపు లేచిన వాళ్ళు ఏం చేస్తారనంటే, మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా మంచినీళ్ళు తాగడానికి ఒక గ్లాస్ వాటర్, మామూలుగా గాజు గ్లాస్తో వాటరే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే గాజు గ్లాసుకి చాలా శక్తి ఎక్కువ, అంటే చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే బయట ఆ వాటర్లో ఏమేమి ఉన్నాయి అనేది కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా మనకి తొందరగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది తొందరగా కనెక్ట్ అవ్వడానికి ఈ గాజు గ్లాస్తో చేసే పరిహారాలని చాలా బాగా ఉపయోగపడతాయి. అందువల్ల గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి.
బ్రహ్మ ముహూర్తంలో మీరు ఇంట్లో కూర్చొనైనా సరే మీరు డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మీ రూమ్లో ఎక్కడైనా సరే కూర్చొని కింద ఏదైనా చాప కానీ టవల్ కానీ వేసుకొని కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ అందరికీ తెలుసు అమ్మవారికి 8 అవతారాలు ఉన్నాయని. ఆ 8 అవతారాలు కూడా ఇంతకుముందు అమ్మవారి అవతారాల పేర్లని నేను మీ అందరికీ కూడా తెలియచేశాను. అమ్మవారి అవతారాల పేర్లు మీకు గుర్తుంటే అవి ఒకసారి తలుచుకోండి. లేదంటే గనక నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో పెట్టానండి, మళ్ళీ కూడా నేను అవతారాల పేర్లు చెబుతాను మీకు. ఆ పేర్లు ఏంటి అని అంటే అండి, ఓం ఆదివారాహ్యే నమః, ఓం మహావారాహ్యే నమః, ఓం లఘువారాహ్యే నమః, ఓం ఉన్మత వారాహ్యే నమః, ఓం అశ్వారూఢ వారాహ్యే నమః, ఓం సింహారూఢ వారాహ్యే నమః, ఓం మహిషాసుర వారాహ్యే నమః, ఓం స్వప్న వారాహ్యే నమః అనే ఈ అవతారాల పేర్లండి వారాహి అమ్మవారికి. ఈ 8 అవతారాల పేర్లను మీరు తెలిస్తే కనుక మీరు మనసులో అనుకోండి. లేదంటే కనుక అమ్మవారి బీజాక్షరం, చాలా శక్తివంతమైన ఒక బీజాక్షరం ఉందండి. ఆ బీజ అక్షరాన్ని మనసులో అనుకుంటూ ఓం శ్రీం అనే బీజాక్షరం అండి. ఓం అంటే మీ అందరికీ తెలుసు, ఓం అంటే మనం ఎక్కడికైనా సరే ఎలాంటి గుడిలోకి వెళ్ళినా కూడా ఓం అనే ఓంకార నాదాన్ని కనుక మనం వింటూ ఉంటే మన మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుంది. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో ఇలా కనుక మనం అనుకుంటూ చేస్తే శ్రీం అనే అక్షరానికి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే బీజాక్షరం అండి శ్రీం అనేది. అందువల్ల ఓం శ్రీం ఓం శ్రీం అని చెప్పి చక్కగా మనసులోంచి అనుకుంటూ మీరు ఒక 8 సార్లు అండి 8 లవంగాలను మనం తీసుకోవాలి. అరచేతిలో 8 లవంగాలను తీసుకుంటూ ఇలా ఈ బీజాక్షరాన్ని ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని అనుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని ఆ గ్లాస్లో తీసుకున్న వాటర్లో వేయాలండి. వేస్తూ చక్కగా మీరు ఓం శ్రీం అని ఎన్నిసార్లైనా మీరు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్క లవంగాన్ని వేసేటప్పుడు ఆ వాటర్లో వేయాలన్నమాట. ఇలా లవంగాలని వాటర్లో వేయటం వల్ల లవంగాలకండి మనకి ఎలాంటి కోరికలైనా సరే తీర్చగలిగే శక్తి అనేది లవంగాలకు ఉందండి. అందువల్ల ఎలాంటివైనా సరే అబ్జర్వ్ చేయగలిగే, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది ఈ లవంగాలకి ఉందన్నమాట. అందువల్ల మనకి ఎలాంటి శత్రువుల బాధల నుంచి అయినా సరే దూరం చేయాలన్నా, మన కోరిక ఏదైనా సరే మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి ఈ లవంగాలకు ఉంది. అంతేకాకుండా ఇది కూడా మన బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి బీజాక్షరాన్ని ఉపయోగించి చేస్తున్నామండి. అందువల్ల చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల అలా చేసిన తర్వాత ఒక 1 అవర్ని ఆ గ్లాసులో వేసిన లవంగాలని, ఆ 8 లవంగాలని కూడా మీ ఇంట్లో అలాగే ఒక చోట దేవుడి రూమ్లో కానీ లేదంటే మీరు హాల్లో కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఆ వాటర్ని మీరు తాగండి. వాటర్ తాగితే చాలు, ఆ లవంగాలను మీరు తినాల్సిన అవసరం లేదు. ఆ 8 లవంగాలను మీరు తీసేసి ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఉన్న చెట్లలో పడేసేయచ్చు. ఇలా ఆ వాటర్ని తాగిన తర్వాత నిజంగా అండి మనందరికీ అనిపిస్తుంది ఒక మంచి వైబ్రేషన్ అండి, ఎక్కడ లేని ఎనర్జీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట మన ఒంట్లో. పొద్దున్నే లెగిస్తేనే, బ్రహ్మముహూర్తంలో లెగిస్తేనే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, హ్యాపీగా. ఇంకా ఆ వాటర్ తాగిన తర్వాత, అందుకే మార్నింగ్ వచ్చేసి మనం ఒక బ్రష్ చేసుకొని ఇలా చేసుకోవాలని చెప్పాము. ఈ వాటర్ని ఇలా తాగి చూడండి ఫ్రెండ్స్. మీరు నిజంగా అండి ఏదైతే ఒక కోరిక కోసం మీరు చేస్తున్నారో ఆ కోరిక ఖచ్చితంగా ఒక 8 గంటల్లోనే మీకు తీరుతుంది అనేది మనకి మా వరాహి అమ్మవారి ఉపాసకులు మనకు తెలియచేశారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తెలుస్తుంది దాని ఫలితం అనేది ఏంటి అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.